ఇన్నాళ్లుగా కడప మేయర్కు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడపలో పట్టు సాధించేందుకు ఇరువురు కూడా సై అంటే సై అంటూ ఉన్నారు. ప్రత్యక్ష ఆరోపణలు, బహిరంగ సవాళ్లతో ఇద్దరు కూడా తగ్గేదేలే అంటూ సీమ పౌరుషాన్ని చూపిస్తూ ఉన్నారు. దీంతో కడప రాజకీయం కాస్త ఫ్యాక్షన్ రాజకీయంలా మారిపోయింది. కడప కార్పొరేషన్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్కన సీటు కేటాయించడానికి విముఖత చూపించారు మేయర్ సురేష్ బాబు. దీంతో ఎమ్మెల్యే మేయర్ మధ్య వివాదం భగ్గుమంది. ఆ వివాదం కూడా చూస్తూ ఉన్నాం మనం స్క్రీన్ మీద. అలాగే కడప నగరంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య రాజకీయ వివాదాలు మళ్ళీ చెలరేగుతున్నాయి. ఇద్దరు కూడా సై అంటే సై అంటూ తగ్గేదలే అంటున్నారు. దీంతో కడపలో ఇద్దరి మధ్య కూడా కుమ్ములాట తారా స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశంలో మేయర్ సురేష్ బాబుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కడప కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు కేటాయించలేదు మేయర్ సురేష్ బాబు. దీంతో వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మహిళా ఎమ్మెల్యేను అవమానిస్తూ ఉన్నారంటూ కూడా టీడీపీ కార్పొరేటర్లు మేయర్పై గొడవకు దిగారు. అలాగే ఎమ్మెల్యేకు మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడానికి తీవ్రంగా ఖండించారు టీడీపీ కార్పొరేటర్లు. అటు వైసీపీ ఇటు టీడీపీ కార్పొరేటర్ల వాదోపవాదాలతో సమావేశం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. మేయర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్యే సహా 10 మంది టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు మేయర్. అయినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు పోడియం దగ్గరే నినాదాలు చేయడంతో వివాదం ఉద్రిక్తంగా మారింది. కడప అభివృద్ధిని గుంటుపరిచి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నించాలా ఈ రోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన 2 పక్కల ఇద్దరు ఎమ్మెల్యేలు పుచ్చిపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మహిళనని చెప్పేసి ఈ రోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందనో ఆ మనుగడ కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. ఇక అంతకు ముందు కడప నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు సైతం కలకలం రేపాయని చెప్పొచ్చు. మేయర్ సురేష్ బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. మహిళలంటే చిన్న చూప అంటూ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ సురేష్ బాబు గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మేయర్ భార్య జయశ్రీ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని మరో ఫ్లెక్సీ వేశారు. కార్పొరేషన్ సమావేశం సందర్భంగా మరొకసారి ఈ వివాదం రచ్చకెక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, చూస్తూ ఉన్నాము కడప సర్వసభ్య సమావేశంలో ఏం జరిగిందో. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది అక్కడ. సో ఎలా ఉంది? ఇప్పటికైనా సద్దుమణిగిందా గొడవ? మేయర్ ఏమైనా మాట్లాడారా? మనుష ఈ రోజు ఉదయం 11:05 కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి సమీపం నుండి కడప కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో ఆ క్రమంలో దాదాపు ఒక 500 మంది పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీతో కడప కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే చేరుకున్నారు. అక్కడ నుంచి కడప కార్పొరేషన్ గేట్ సమీపం నుండి కార్పొరేషన్ లో జరుగుతున్న సభ ప్రాంగణానికి చేరుకోగానే అక్కడ కార్పొరేషన్ సిబ్బందికి ఓన్లీ కేవలం మేయర్కు మాత్రమే వేయడం చూసిన కడప రెడ్డమ్మ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాకు ఈసారి కూడా ఎందుకు సీటు కేటాయించలేదు, అలాగే గత సభలో కూడా నాకు సీటు కేటాయించకుండా ఒక మహిళా నేతను అవమానించే విధంగా కడపకు మేయర్ ప్రవర్తిస్తున్నారన్నట్లుగా కడప ఎమ్మెల్యే అయితే మండిపడినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప నగరంలోని అభివృద్ధిలో జరిగిన అవినీతి అక్రమాలని వెలికి తీసి ప్రశ్నిస్తామనే ఉద్దేశంతోనే మాకు సీటు ఇవ్వకుండా అగౌరవపరుస్తున్నట్లుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే ఈ రోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల సమయంలో కడప నగరంలో ప్రధాన కూడలలో
కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. కడప ఒక మహిళా నేతను అవమానిస్తున్నారా మేయర్ డౌన్ డౌన్ అనే విధంగా ఒక ఫ్లెక్సీ వెలిసింది. మరో ఫ్లెక్సీ హూ ఈజ్ జయశ్రీ అనే నినాదంతో ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ జయశ్రీ అనే ఆవిడ వచ్చేసి మేయర్ భార్యగా తెలుస్తుంది. మేయర్ భార్య ఒక కడప నగరంలోనే కోఆపరేటివ్ కాలనీలో ఒక 2 అంతస్తుల ఫ్లోర్ కి మాత్రం పర్మిషన్ తీసుకొని 6 అంతస్తులు కలిగిన భవంతిని ఒకటి నిర్మిస్తున్నారు. ఆ భవంతికి సంబంధించి 2 అంతస్తులకు మాత్రమే కడప కార్పొరేషన్ పరిధిలో పర్మిషన్ తీసుకున్నారు. అయినప్పటికీ మిగతా 4 అంతస్తుల్ని ఎలా కడుతున్నారు, మాకు ఒక రూలు, ప్రజలకు ఒక రూలు, కడప మేయర్కు ఒక రూలా, కడప భార్యకు ఒక రూలా అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే కడప నగరంలో ఈ విధంగా అభివృద్ధి కుంటిపడింది అనే అంశాలని లేవనెత్తుతాం సభలో అనే ఒక దురుద్దేశంతోనే మాకు సీటు కేటాయించడం లేదని మండిపాటు అయితే కడప ఎమ్మెల్యే చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు మధ్యాహ్నం 12:45 భోజనం విరామం అనంతరం మళ్ళీ సభ ప్రారంభమవుతుందని చెప్పి మేయర్ సభను వాయిదా వేసి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా ఉదయం 11:05 నుండి 12:45-50 వరకు అట్లానే అక్కడే నిలబడుకొని మేయర్ పోడియం దగ్గరనే ఆమె నిరసన వ్యక్తం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఆ నిరసన వ్యక్తం చేసే క్రమంలో అజెండాలో ఏవైతే అజెండా చూపుతూ పేపర్లు తయారు చేశారో ఆ పేపర్లను సైతం ఆగ్రహంతో కడప ఎమ్మెల్యే చించి మేయర్ పైన వేసినట్లయితే తెలుస్తుందా. ఇంత జరుగుతున్నప్పటికీ మేయర్ ఎటువంటి స్పందన లేకనా అలానే ఆ మేయర్ సీట్ లోనే కూర్చొని ఉండడం ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. అవును, విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా మేయర్ ఎంత మాట్లాడదామని ట్రై చేసినా, ముఖం మీద సూటుగా ప్రశ్న అడుగుతున్నా కూడా ఆయన స్పందించకపోవడం, అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆయన అసలు రియాక్టే అవ్వట్లేదు దానికి. ఇంకా ఆ గొడవకి, ఇంకా అక్కడ జరుగుతున్న వాగ్వాదం ఇంకా ఆజ్యం పోసినట్టు అవుతుంది ఆయన మాట్లాడకుండా ఉండడం. కనీసం అక్కడ అంతమంది గొడవ పడుతున్న మహిళలు ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ఆయన. అయితే మౌనిష ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రిందట కడప కార్పొరేషన్ కు సంబంధించిన వైసీపీ కార్పొరేటర్లు దాదాపు 8 మంది వైసీపీ నుండి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ తీర్థం పుచ్చుకోవడం కడప కార్పొరేషన్ మేయర్ కి అయితే ఇంకితం కాలేదు. అదే అలాగే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా మేయర్ ని గట్టిగానే మందలించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇలానే మరికొంతమంది 10 నుంచి 15 మంది మరో విడతలో కడప కార్పొరేషన్ కి సంబంధించిన కార్పొరేటర్లు చేరే అవకాశం ఉండడంతో మేయర్ పైన ఆ మేయర్ పార్టీకి సంబంధించిన అధిష్టానం అయితే సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కడప కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకునే విధంగా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే అసలు ససేమీరా నేను ఏమీ కాను మాట్లాడను, ఏమీ కాను చేయను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పినట్లుగా ఆయన మేయర్ గారు ఆయనంతగా ఆయన కూర్చున్నట్లయితే తెలుస్తుంది. మా మేయర్ పక్కనే కడప కార్పొరేషన్ కి సంబంధించిన కార్పొరేటర్లు అయితే పెద్ద ఎత్తున ఈ కడప ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే నినాదాలు అయితే వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అసలు మనకి క్లియర్ గా తెలుస్తుంది మధు, ఆయన కావాలనే సీట్ కేటాయించలేదని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కేవలం పైనుంచి అధిష్టానం చెప్తుండడం వల్ల ఆయన ఇలా చేస్తున్నారనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా మనం అయితే అదే భావించవచ్చు. అయితే ఉదయం ఇంతసేపటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు దాదాపు ఏకదాటిగా ఘర్షణ మధ్యలోనే కడప కార్పొరేషన్ సభా ప్రాంగణంలో దద్దరిల్లింది. అయినప్పటికీ కూడా మేయర్ ఒక్క మాట కూడా చెప్పకుండా కూర్చోవడం బయట అసలు ఏం జరుగుతుంది, అసలు కడప మేయర్ కి అధిష్టానం నుంచి ఏం ఉత్తర్వులు వచ్చాయి, అసలు ఎందుకు మాట్లాడకుండా ఉండారు అనే ప్రశ్న అయితే కడప జిల్లా వాసుల్లో మెదులుతుంది. మరోవైపు అయితే అసలు ఈ కార్పొరేషన్ పీఠమే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కడప కార్పొరేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాలకపక్షం అయితే అధికార పార్టీగా మన పాలకపక్షంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తర్వాత అనంతరం మళ్ళీ వైసీపీ పార్టీనే కైవసం చేసుకునింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కడప మేయర్ గా పాలకపక్షంగానే అది ప్రతిపక్ష పార్టీలే ఉండడంతో ఒక్కసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ససేమీరా సీటు ఇవ్వాల్సిందనే ఉద్దేశంతోనే అక్కడ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఫైట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు గడిచిన 5 సంవత్సరాల్లో యథావిధిగా మేయర్ పక్కనే కడపకు సంబంధించిన ఎమ్మెల్యే అంజద్ బాషాకి అయితే సీటు కేటాయించారు. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎప్పుడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయనకి సీటు కేటాయించారు. అలాగే
ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్న కమలాపురం ఎమ్మెల్యే ఆయనకు కూడా సీటు కేటాయించారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్ గానే ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా కడప నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఖచ్చితంగా మాకు సీటు కేటాయించాలనే ఉద్దేశంతోనే కడప ఎమ్మెల్యే ఉదయం నుంచి ఫైట్ చేస్తున్నట్లయితే మనం చూస్తున్నాం మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. సమీపానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీసుకురావడం